దేశం మొత్తం మీద ఉన్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్ బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. రేయ్, నిజం చెప్పకపోతే ఒక్కొక్కడిని ఈ బెల్ట్ తో మేక తోలు తీసినట్టు మీ తోలు తీస్తా. సార్ 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 మిమ్మల్ని కొట్టే ధైర్యం మాకెక్కడుంది సార్. సార్ నిజం సార్, మీ కొట్టలేదు సార్. ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, మీకు కొట్టలేదు సార్. నిజం సార్, మేము కొట్టలేదు సార్. సార్ ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను సార్, కాసేపు నిలబడతాను సార్. రాయ్ చంపేస్తాను. కూర్చోండి సార్, కొట్టేసాను సార్. సార్ రేయ్, నాకు తెలుసురా స్మగ్లింగ్ లో వాటా ఎక్కువ తీసుకుంటున్నానని. మీరే ప్లాన్ చేసి నన్ను కొట్టారు. రాయ్, చివరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పండి రా. మీరిలా చెప్పరు గాని ఓ పని చేయండి, మీలో ఎవరు నన్ను కొట్టారో తెలియాలంటే ముందు మీలో మీరు కొట్టుకోండిరా. కమాన్. సార్ ఒక్క మాట సార్, నన్ను కొట్టడానికి ఎవరు లేరు కదా సార్. నేను వెళ్ళిపోవచ్చా సార్? నేను వెళ్ళిపోవచ్చా సార్? కూర్చో. సార్ వీడికి నేను 500 రూపాయలు బాకీ ఉన్నాను సార్. అది మనసులో పెట్టుకొని కుల్లబడుస్తున్నాడు సార్. మీ కానిస్టేబుల్ తో కొట్టించండి సార్, ప్లీజ్ సార్. మీ రేయ్ ఆగుండ్రా, అర్థమైంది. నన్ను కొట్టేదమ్ము మీలో ఎవరికి లేదు కానీ మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నా. పోండ్రా పోండి. వీళ్ళు కాదే, అసలు నన్ను కొట్టేదమ్ము ఇంకెవరకుందబ్బా? ఎంత పొగరు నీకు! మీరు మనుషులా రాక్షసులా? వదలరా మా అమ్మని. అయిపోయావే నువ్వు ఈరోజు. వదలరా మా అమ్మని. వదలరా. ఏమైంది సల్మాన్? అభి ఎక్కడా? ఆ ఎస్ఐ గాని ప్లాన్ చేసి అటాక్ చేసినాం. సాలేగాడు తప్పించుకున్నాడు. అది సరే, అభి ఎక్కడా? అభికేం కాలే, సర్పంచ్ తో మాట్లాడి వేయండు. అయితే ఇక నుంచి మనం చాలా అలర్ట్ గా ఉండాలి. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ ఎస్ఐ చాలా డేంజర్. ఈసారి అటాక్ చేస్తే వాడో నేను తేలిపోవాలంతే. మీలో అభి ఎవరు? ఇంతకి మీరు? నేను రాఘవరెడ్డి గారి భార్యని. అదే ఎస్ఐ గారి భార్యని. ఎస్ఐ భార్య?
వాణ్ణి ఎలాగైనా సరే, ఎలాగైనా ఏం చేసైనా చంపండి. చంపాలి, చంపాలి, చంపేయండి వాణ్ణి. సార్ అవన్నీ రాంగ్ కంప్లైంట్స్ సార్. చూడు మిస్టర్ వీరరాఘవరెడ్డి, ఈ ఊరు నుంచి నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇటువంటి కంప్లైంట్స్ వస్తే నేను సస్పెండ్ చేస్తాను, జాగ్రత్త. సార్ సార్ ఇంకోసారి అట్లాంటి పనులు చేయండి సార్. సార్ టీ తీసుకోండి సార్, మీకోసం స్పెషల్గా చేయించాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, బీ కేర్ఫుల్. పాయిజన్ తో పెట్టుకుంటే పైకి పోతావురా. పుష్ప, పుష్ప, ఎందుకు వెళ్ళిపోతున్నావు? అమ్మని వీడేటీలకు వచ్చాడు. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్, ఇది నా ప్రాపర్టీ సార్, చిన్నప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను. ప్లీజ్ సార్ వదిలేండి సార్. బ్యాక్ చూసి టెంప్ట్ అయ్యారా? ఫ్రంట్ చూస్తే పెద్ద వాల్యూ లేని ప్రాపర్టీలా ఉందిరా, అయినా కబ్జా చేస్తారో. ఇది మీ స్పీడ్ తట్టుకోలేదు సార్. ప్లీజ్ సార్, ఏదో తాటాకలో ఉంటాను సార్. ఈ ప్రాపర్టీ మీద కూడా చేసుకుని బతికేస్తాను సార్. సార్ నాకు వదిలేండి సార్. ఇంకా ఎక్కడ ఉన్నావు? రేయ్ నిన్ను చూస్తే జాలేస్తుందిరా, కానీ దాని బ్యాక్ చూస్తే వదలబుద్ధేయట్లేదురా. సచ్చినోడా, ఎస్ఐ గారు నన్ను పొగుడుతుంటే వెళ్ళిపోమంటావే? కాదే ఇరిదానా, ఆయనకి కానీ దొరికవంటే నీ బతుకు చిత్ర అయిపోద్ది. వెళ్తానులే. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏంద్ర మీ లొల్లి? సార్ ఈ పొలం మాది సార్, దీన్ని కబ్జా చేసి ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ కడతామంటున్నాడు సార్. మా పొలంలో అతను ఎలా ఫ్యాక్టరీ కడతాడు సార్? మీరే చెప్పండి సార్. ఏంటయ్యా? లేదు సార్, ఇది మా తాతల ఆస్తి. వీళ్ళకి కౌలుకిస్తే పండించుకున్న రోజులు పండించుకుని ఆక్రమించుకొని ఇప్పుడు మాదంటున్నారు సార్. లేదు సార్, మా అయ్య కష్టపడి సంపాదించిన ఆస్తి సార్ ఇది. ఈ పొలానికి సంబంధించిన పత్రాలు మిగతా విషయాలన్నీ మా ప్రెసిడెంట్ గారు తెలుసు సార్. ప్రెసిడెంట్ గారు మాట్లాడరండి సార్. అవు సార్, పొలం అయితే వీళ్ళు తాతోళ్ళదే, కానీ ఆస్తి పత్రాలు ఇట్లా మొత్తం వాళ్ళ అయ్య పేరు మీద ఉన్నాయి. ఏంది బాయ్ సర్పంచ్ అట్లా చెప్తే నువ్వు ఇట్లా చెప్తున్నావు? సార్ నైట్ మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఈ మ్యాటర్ గురించే, మర్చిపోయారా? ఓహో వాడు చెప్పేది అబద్ధం సార్. ఈ పొలం మాది సార్. స్టేషన్ కి రాని చూద్దాం. అర్థమైంది సార్, మీరు కలిసి మా పొలాన్ని కాజేయాలనుకున్నారు సార్. మాకు వెనకాల బలగం ఉంది సార్. సార్ మీకు ఇస్తానన్న అమౌంట్ కూడా రెడీగా ఉంది. ఇంకే ప్రాబ్లం రాకుండా మీరే చూసుకోవాలి. వాళ్ళు ఏదో బలగం అంటున్నారు సార్. నాకు ఇలాంటి గొడవలు అంటే భయం సార్. రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా? అయిపోయింది సార్. నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ సార్. ఇంత ఈజీగా అయిపోద్ది అనుకోలేదు సార్. మీ గురించి విన్నది వేరు, చూసింది వేరు సార్. మీరు రౌడీ పోలీస్ సార్. ఇదిగో సార్ మీకు ఇస్తానన్న డబ్బు. అంతా కరెక్ట్గా ఉంది కదా? వాళ్ళ పొలం మాట నా దగ్గర ఇంకెత్తకూడదు సార్. ఆ విషయం నేను చూసుకుంటాలే, నువ్వేం టెన్షన్ పడకు. ఎస్ఐ, నీ లంచం కోసం నా భూమిని కబ్జా చేపిస్తావురా నిన్ను.
అబ్బా నా వల్ల కాదురా బాబోయ్. అభి అమ్మో అభి 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 ఏమైంది శిరీష? నిన్నెక్కడని వెతకాలి? ఏంటి శిరీష మా వాడిని వదిలి చూడలేకపోతున్నావా? ఛీ, అసలే చిరాకులో ఉంటే నువ్వేంటప్పి? రే నువ్వు ఆగరా, ఏమైంది? ఆ ఎస్ఐ గారిని ఏదో ఒకటి చేద్దామని ముందు నుంచి అనుకుంటున్నాం, కానీ నువ్వేం చేయట్లేదు. ఇప్పుడు చూడు, వాడు నన్నే ఇబ్బంది పెడుతున్నాడు. వాడు చెప్పింది చేయకపోతే మా మావయ్యని మాయా మాయా. ఏంది మీ మామయ్యనేదో చేసేస్తా అనుకున్నావు కదూ? టెన్షన్ పడకు. నీలాంటి అందగత్తెకు మామైనందుకు నేనేం చేస్తా? మా బాబాయ్కి మర్యాద చేసుకుంటుండా. ఏంటి మాయా ఇది? పద ఇంటికెళ్దాం. ఆగమ్మా, ఎస్ఐ గారు చాలా మంచోరమ్మా. పిలిచి మందు పోతుంటే పోతే ఏం పద్ధతిగా ఉండదు చెప్పు. ఈ ఒక్క పెగ్గు తాగుతానమ్మా. మోయా వద్దు మోయా, లే మావయ్య. పద మోయా వెళ్దాం, పద మోయా. చాలు మోయా, లేకు మోయా, లే మోయా. మోయా లేగు మోయా, ప్లీజ్ మోయా లేగు. మోయా లేగు మీ మోయా, మామయ్య పడిపోయాడు గాని మోయా లే మోయా. నీ అందం అటక మీద నీ శృంగారం సూట్ కేసులో దాచుకొని తిరుగుతావేందే? ఒక్కసారి ఒప్పుకోవే. అయినా నువ్వు ఒప్పుకోకపోయినా నిన్నెట్లయినా ఒప్పిస్తానే. లేకుంటే నీ పరువుతో పాటు నీ ప్రాణం కూడా పోతే ఎక్కడికి పోతావే? ఇది నా ఇలాకా. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ఏంది నీ లొల్లి? సార్ ఆ? ప్లీజ్ సార్. ముద్దులిచ్చి ముచ్చట తీర్చమంటే నన్నేం తిప్పులు పెడతావేందే? ప్లీజ్ ఆ? సార్, నన్నేం చేయొద్దు సార్. ఆవే మాయా, మజా చేద్దాం. మాయా, మాయా. మాయా. ఎప్పడ్రా నువ్వు? అభ్యుదయ పత్రిక రిపోర్టర్ని. నువ్వేనా నా గురించి పేపర్లో పిచ్చి రాతలు రాసింది? అవును, అప్పుడు రాశాను. ఇప్పుడు ఈ ఫోటోని అన్ని ఛానల్స్ పంపించి నీ బతికేంటో బయట పెడతాను. ఈ రోజుతో నీ అరాచకాలు బంద్రా. ఊరుకో శిరీష. ఇప్పుడే ఇలా ఎస్ఐ గారిని నేను చంపేస్తారా? రే ఆవేశపడకు. ఆ ఎస్ఐ గడిని ఎలా కొట్టాలో ఆలోచించి కొట్టాలి. వాడెప్పుడు ఏం చేస్తాడో అని భయంగా ఉంది. నేను ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నాను అభి. బాధపడకు శిరీష, నేనున్నాను కదా. పద ఇంటికి వెళ్దాం. బద్మాష్ నా కొడుకల్లారా, నన్ను ముసిగేసి కొట్టింది ఎవర్రా? నిజం చెప్పండి. మాకు తెలియదు సార్. మేము కొట్టలేదు సార్. రేయ్, నిజం చెప్పకపోతే మేము కొట్టలేదు సార్. ఒక్కొక్కడిని ఈ బెల్టుతో మేక తోలు తీసినట్టు మీ తోలు తీస్తా. సార్ సార్ సార్, మిమ్మల్ని కొట్టే ధైర్యం మాకెక్కడదు సార్. సార్ నిజం సార్, మీకు కొట్టలేదు సార్. ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, మీకు కొట్టలేదు సార్. నిజం సార్, మేము కొట్టలేదు సార్. సార్ ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను సార్, కాసేపు నిలబడతాను సార్. రాయ్ చంపేస్తాను. కూర్చో. కూర్చోండి సార్, కొట్టేసాను సార్. సార్ రేయ్, నాకు తెలుసురా, స్మగ్లింగ్ లో వాటా ఎక్కువ తీసుకుంటున్నానని. మీరే ప్లాన్ చేసి నన్ను కొట్టారు. రాయ్, చివరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పండిరా. మీరిలా చెప్పరు గాని ఓ పని చేయండి. మీలో ఎవరు నన్ను కొట్టారో తెలియాలంటే ముందు మీలో మీరు కొట్టుకోండిరా. కమాన్. సార్ ఒక్క మాట సార్, నన్ను కొట్టడానికి ఎవరు లేరు కదా సార్. నేను వెళ్ళిపోవచ్చా సార్? నేను వెళ్ళిపోవచ్చా సార్? కూర్చో. సార్ సార్, వీడికి నేను 500 రూపాయలు బాకీ ఉన్నాను సార్. అది మనసులో పెట్టుకొని కుల్లబడుస్తున్నాడు సార్. మీ కానిస్టేబుల్ తో కొట్టించండి సార్, ప్లీజ్ సార్. మీ రేయ్ ఆగుండ్రా, అర్థమైంది. నన్ను కొట్టేదమ్ము మీలో ఎవరికీ లేదు కానీ మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నా. పోండ్రా, పోండి. వీళ్ళు కాదే, అసలు నన్ను కొట్టేదమ్ము ఇంకెవరికుందబ్బా?
రేయ్, మీరు మనుషులా రాక్షసులా? వదిలిరా అమ్మని అయిపోయావు నువ్వు ఈరోజు. అమ్మని వదిలిరా. ఏమైంది సల్మాన్? అభి ఎక్కడా? ఆ ఎస్ఐ గారిని ప్లాన్ చేసి అటాక్ చేసినాం. సాలేగాడు తప్పించుకున్నాడు. అది సరే, అభి ఎక్కడా? అబీకేం కాలే. సర్పంచ్ తో మాట్లాడి వేయండు. అయితే ఇక నుంచి మనం చాలా అలర్ట్ గా ఉండాలి. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ ఎస్ఐ చాలా డేంజర్. ఈసారి అటాక్ చేస్తే వాడు నేను తేలిపోవాలంతే. మీలో అభి ఎవరు? ఇంతకి మీరు? నేను రాఘవరెడ్డి గారి భార్యని. అదే ఎస్ఐ గారి భార్యని. ఎస్ఐ భార్య? వాణ్ణి ఎలాగైనా సరే, ఎలాగైనా ఏం చేసైనా చంపండి. చంపాలి.